సమగ్ర పర్యాటక విధానంతో రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దిశానిర్దేశంలో పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నామన్నారు. సాస్కీ 2024-25 ద్వారా అఖండ గోదావరి, గండికోట అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. పర్యాటక రంగంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అమలు చేసి దేశంలోనే ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు. తాము ఇచ్చిన చిన్న పిలుపుతో భారీ సంఖ్యలో వచ్చిన పెట్టుబడిదారులకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలోని హోటల్ వివంతలో సిఐఐ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతుతో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ 2024-29 కాలానికి నూతన పర్యాటక పాలసీ ఆవిష్కరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు దాదాపు 200 మందికి పైగా పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కొత్త పర్యాటక పాలసీ విధి విధానాలు, పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి టూరిజం సెక్రటరీ వి. వినయ్ చంద్, ఎండీ కాటా ఆమ్రపాలి కూలంకుషంగా వివరించారు.